శివబాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్టులో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరును శివబాలకృష్ణ ప్రస్తావించినట్లు సమాచారం. తనకు చెందిన పలు బిల్డింగ్లకు బాలకృష్ణతో ఐఏఎస్ అరవింద్ కుమార్ అనుమతులు జారీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. నార్సింగిలోని ఒక కంపెనీకి చెందిన 12 ఎకరాల వివాదాస్పద భూమికి క్లియరెన్స్ ఇచ్చేందుకు 10 కోట్లు డిమాండ్ చేయగా సదరు సంస్థ ₹1 కోటి ఇచ్చింది. డిసెంబర్లో అరవింద్ ఇంటికి వెళ్లి ఆ డబ్బును శివబాలకృష్ణ అందించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మహేశ్వరంలోని మరో బిల్డింగ్ అనుమతి కోసం ₹1 కోటి అరవింద్ డిమాండ్ చేశారని రిపోర్టులో పొందుపరిచినట్టు తెలుస్తోంది. మహేశ్వరం మండలం మంకల్ వద్ద వర్టెక్స్ భూములకు క్లియరెన్స్ ఇచ్చినందుకు అరవింద్ కు ఒక ఫ్లాట్ ను బహుమానం చేసిన ఆ విషయం కూడా రిపోర్టులో పేర్కొన్నారు. శివబాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్టులో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరును శివబాలకృష్ణ ప్రస్తావించినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, చెప్పండి, శివబాలకృష్ణ చెప్పిన అంశాలు. శీలా తీగలాగితే డొంకంతా కదిలినట్టు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ గా ఉన్న శివబాలకృష్ణ అక్రమాస్తుల పుట్టాను ఇప్పటికే దీనికి సంబంధించిన చిట్టాను మొత్తం కూడా విప్పుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏసీబీ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నార్సింగ్ తో పాటు మహేశ్వరం సంబంధించి 2 ఏరియాల్లో కూడా భారీగా అక్రమాలకు సంబంధించి ఆస్తులు కూడబెట్టుకున్న అనుకూలంలో వీటన్నిటికి సంబంధించి కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది ఏసీబీ. దీనికి సంబంధించిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ను కూడా ఏసీబీ రిమాండ్ రిపోర్ట్ సందర్భంగా ఏదైతే రిమాండ్ రిపోర్ట్ కూడా అందులో కూడా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇందులో మాజీ ఐఏఎస్ ఏదైతే ప్రస్తుతం ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే ఇతను వెనుకున్న ఉన్నతాధికారులు కావచ్చు, రాజకీయ ప్రముఖుల చిట్టాను విప్పేందుకు ఏసీబీ ప్రయత్నిస్తుంది. దర్యాప్తును కూడా వేగవంతం చేసింది. కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ కు సంబంధించి చూసుకుంటే నార్సింగ్ లో 10 ఎకరాల భూమికి సంబంధించి కూడా దాదాపు 10 కోట్లకు పైగా అనుమతులు ఇచ్చేందుకు అరవింద్ కుమార్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. దీనికి సంబంధించి బేరం కుదరగా కూడా 10 కోట్ల వ్యవహారానికి సంబంధించి కూడా అరవింద్ కుమార్ చెప్తేనే ఇటు శివబాలకృష్ణ హెచ్ఎండిఏ డైరెక్టర్ గా ఉన్నప్పుడు అతను ఈ ఫైల్స్ పైన సంతకాలు చేసి అనుమతి ఇచ్చారని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నార్సింగ్ లో కంపెనీకి సంబంధించిన వివాదాస్పద భూమికి కూడా అనుమతులు ఇచ్చారు. అరవింద్ కుమార్ ఆదేశాలతోనే 12 ఎకరాలకు పైగా పైచిలుకు భూములకు కూడా క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. నార్సింగ్ లోని ఎస్ఎస్వి ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చడంతో పాటు 10 కోట్లు డిమాండ్ చేయడంతో 10 కోట్లు కూడా పూర్తిస్థాయిలో చెల్లించాడు షేక్ సైద్ అనే వ్యక్తి. అయితే ఇదే కాకుండా జూబ్లీ హిల్స్ లో అరవింద్ కుమార్ నివాసానికి వెళ్లి కూడా ₹1 కోటి ఏదైతే వెళ్లి కూడా ₹1 కోటి కూడా బాలకృష్ణ ఇచ్చినట్లుగా స్టేట్మెంట్ లో రికార్డ్ అయినటువంటి పరిస్థితి నెలకొంది. మహేశ్వరంలో మరో బిల్డింగ్ కూడా అనుమతి విషయంలో కూడా ₹1 కోటి కూడా డిమాండ్ చేశారు. వీటన్నిటికి సంబంధించి కూడా అవినీతి చిట్టా అంతా కూడా బయటపడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే వీటన్నిటి ఫలితంగా కూడా వెటెక్స్ హోమ్స్ లో కూడా ఒక ఫ్లాట్ ని కూడా అరవింద్ కుమార్ కు బహుమతి ఇచ్చినట్టుగా ఏదైతే శివబాలకృష్ణ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో పూర్తి స్థాయిలో వెల్లడించినటువంటి పరిస్థితి నెలకొంది. ఇంకా ఇదే కాకుండా మరో ఐపీఎస్ అధికారి కూడా ఉన్నట్టుగా పేరు కూడా వినపడుతుంది. ప్రస్తుతానికైతే వీళ్ళందరి చిట్టాను విప్పేందుకు ఏసీబీ ఒకవైపు దర్యాప్తు చేస్తూనే ఉంది. గత 5 రోజుల నుంచి కూడా హెచ్ఎండిఏ కార్యాలయంలో పూర్తిస్థాయిలో సోదాలు నిర్వహిస్తుంది. అక్కడ హెచ్ఎండిఏ డైరెక్టర్ గా ఉన్న శివబాలకృష్ణ అతను ఉన్న హయాంలో అధికారులు ఎవరెవరు సంతకాలు చేశారో వారి అధికారుల దగ్గర నుంచి పూర్తిస్థాయిలో సంతకాలకు సంబంధించి ఎందుకు ఒత్తిడి చేశారు, ఎలా ఒత్తిడి చేశారు, అయితే ఒక పర్మిషన్ అప్లై చేసినామంటే ఆ పర్మిషన్ సంబంధించి కొంత కాల వ్యవధి అనేది ఉంటుంది. ఆ కాల వ్యవధి కాకుండా నిర్ణీత సమయంలో ఎవరికి అనుమతులు ఇచ్చాడో వీటన్నిటిపై కూడా కూపిలాగడంతో పాటు మరికొన్ని ఏదైతే విస్తుపోయే నిజాలు కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే ఇటు ఉన్నతాధికారులకు సంబంధించి ఇటు ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు కూడా వినబడింది. కాబట్టి అరవింద్ సంబంధించి అతన్ని కూడా విచారించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరోవైపు రాజకీయ ప్రముఖుల పేర్లు అతను వెనుకుండి కూడా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లు కూడా చెప్పి గత ప్రభుత్వంలో చాలా ఫైల్స్ కూడా చేశాడు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడా వాళ్ళని కూడా విచారించే అవకాశం అయితే కనబడుతుంది. కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ లో కూడా విసిపోయే నిజాలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. శీలా, మరి అరవింద్ కుమార్ మీద ఏదైతే చెప్తూ ఉన్నారో నేను అతనికి ఇంత డబ్బు ఇచ్చి పని చేయించుకున్నారు క్లియరెన్స్ అని చెప్పేసి దానికి ఎటువంటి ఆధారాలు వారు సేకరించగలిగారు? అలాగే మరికొంతమంది కూడా ఐఏఎస్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉండే అవకాశం ఉంది అన్నట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి ఇంకా ఏమైనా సమాచారం ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది?
ప్రస్తుతానికి అయితే అరవింద్ కుమార్ పేరు బయటపడింది కాబట్టి అతను హెచ్ఎండిఏలో చేసిన సమయంలో ఇద్దరు కలిసి కూడా ఇలా అక్రమాలకు పాల్పడ్డాడనేది ఒక స్టేట్మెంట్ అయితే శివబాలకృష్ణ ఇచ్చాడు. అరవింద్ కుమార్కి సంబంధించి అతన్ని కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అరవింద్ కుమార్ పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి అతన్ని కూడా విచారిస్తే అతనికి సంబంధించిన ఏదైతే 10 కోట్లు తీసుకున్నారన్న కోణంతో పాటు మరోవైపు వెట్టెక్స్ హోమ్లో అతనికి సంబంధించిన ఒక విల్లాను ప్రత్యేకంగా ఫ్లాట్ను అతనికి ఇచ్చారు, బహుమతిగా ఇచ్చారు కాబట్టి వీటన్నిటిపై కూడా ఏసీబీ విచారించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే అరవింద్ కుమార్ని విచారించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని కూడా ఇప్పటికే నిర్దేశించిన నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని కూడా కోరే అవకాశం ఉంది. ఎందుకంటే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వ్యక్తులను విచారించేందుకు కొంత పరిమితి కావాలి, ఆ పరిమితికి లోబడి ఉండాలి కాబట్టి ఫస్ట్ మొదట పర్మిషన్ తీసుకున్నాకే విచారించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఏదైతే అరవింద్ కుమార్ ఉన్నాడో అరవింద్ కుమార్ జరిగిన బేరసారాలు కావచ్చు, ఆ డబ్బులు ఏదైతే అక్రమాస్తులు సంపాదించిన విషయంలో కావచ్చు, డబ్బులు ముట్టజెప్పిన విషయాన్నిటికి సంబంధించి కూడా జరిగిన సీన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సంబంధించి అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి ఎక్కడైతే డబ్బులు ఇచ్చారో, ఎక్కడైతే హోమ్స్ అగ్రిమెంట్లు అయ్యాయో ఆ వెటెక్స్ హోమ్ లాంటి వీటన్నిటికి సంబంధించి కూడా ఆధారాలను అయితే వెలికి తీస్తున్నారు. ఆధారాలను సేకరించిన తర్వాత ఈ ఆధారాలన్నీ కూడా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ముందు నుంచి కూడా ఏసీబీ అధికారులు విచారించే అవకాశం అయితే కనబడుతుంది. శీలా. రైట్, థ్యాంక్ యూ అమరేందర్.